జనం జనం ప్రభంజనం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ మొదటిసారి చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జనం పోటెత్తారు. అడుగడుగునా పూల వర్షంతో హారతులు పట్టారు. పెనుకొండ నియోజకవర్గానికి దేవమూల అయిన మునిమడుగు గ్రామంలో వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. మునిమడుగు గ్రామంలో అనూహ్యంగా సవితమ్మకు బ్రహ్మరథం పట్టారు. మునిమడుగు టీడీపీ నాయకులు వెంకటరాముడు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చుతూ డ్రమ్ముల వాయిద్యాలతో పూల వర్షంతో సవితమ్మకు స్వాగతం పలికారు. అనంతరం గుట్టూరు గ్రామంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. గుట్టూరులో సైతం రోడ్ షో నిర్వహించారు. తదనంతరం అమ్మవారి పల్లికి విచ్చేసిన సవితమ్మకు భారీగా జనం జేజేలు పలికారు. చిన్నపరెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. తర్వాత గ్రామం మోటువారుపల్లికి వెళ్లారు. అక్కడ సమస్యలను అడిగి నిలదీయాలని చూసిన మహిళలతో ముందుగానే గ్రామ సమస్యలను చెప్పి వాటిని పరిష్కరిస్తానని తెలపడంతో మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం కురుబవండ్లపల్లికి విచ్చేసిన సవితమ్మకు మాజీ సర్పంచ్ సోమశేఖర్, టీడీపీ నాయకులు త్రివేంద్ర ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి పూల వర్షంతో గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. కురుబవాండ్లపల్లిలో సైతం జనం భారీగా తరలివచ్చారు. చివరిగా హరిపురంలో సవితమ్మకు హారతులు పట్టారు. మొదటి రోజు ప్రచారం విజయవంతం కావడంతో తేదపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. రమారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. దేవాలయము అక్కడ పోతే శివాలయం ఉంది. దయచేసి
చెప్పేది ఏమంటారంటే రామస్వామి గుడి దగ్గర బీచ్ మాట్లాడుతుంది సవితమ్మ గారు. ఆ బీచ్ వినాల్సిందే. మన దయచేసి అనుకుంటున్నాం. గజమాల బండిలో ఉంటేనే బాగా కనబడుతుంది. దయచేసి గజమాల పైనకి ఎక్కి చేస్తే బాగుంటుంది. సూర్యన్న గజమాల పైన ఉంటే గజమాల బాగా కనబడుతుంది. చైతన్య పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మల్లి గారు, గుంటూరు మల్లి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బరాయుడు అమ్మా సుబ్బరాయుడు గారు No.
ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చే సందర్భంలో ఆమెకి హరిపురం గ్రామస్తులంతా ఘన స్వాగతం పలికినారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఇదే ఉత్సాహం, ఇదే ఆనందంతో 40 రోజులు కష్టపడి సవితమ్మ గారిని ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ ఆశీర్వదించి మన ఎమ్మెల్యేగా గెలిపోయాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు, జై సవితమ్మ, పవన్ కళ్యాణ్ నాయకత్వం. మీ సవితమ్మ, మీ పెరుగొండ పక్క లోకల్. కదిలి రండి సవితమ్మ.
అంటే ఇదే లాస్ట్ ప్రచారంలోకి వచ్చినప్పుడు మేము ఇక్కడ శంకుస్థాపన చేసి పార్థసారథి గారు మేము రోడ్డు శాంక్షన్ అయింది, డబ్బులు కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామా లేదా చేశాం. మరి ఏదో జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడన్న ఉద్దేశంతో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, మీరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకసారి జగన్ కు అవకాశం ఇద్దాం, ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా, ఏదో చాలా కష్టపడుతున్నాడు యువకుడు, ఏదో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, రైతులకు ఏదో పెద్ద అపేట వేస్తాడు, మహిళలకు గన్ను కన్నా ముందు జగన్ వచ్చి కాపాడుతాడు అన్న ఉద్దేశంతో ఇంకా నిత్యావసర సరుకులు పెంచను, కరెంటు బిల్లు పెంచను, నేను పెట్రోల్ రేటు పెంచను, బస్ ఛార్జీలు పెంచను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి మాటలు చెప్పాడా, మడం తిప్పాడా? మీరే ఒక్కసారి చెప్పండి. ఏమన్నా చేశాడా మీ గ్రామానికి? ఈ 5 సంవత్సరాల్లో ఓటేసిన వారిని ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా, ఫ్యాన్ కు ఓటేసిన వారందరినీ అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేశారా మీ ఊరికి? చేయలేదు. కాబట్టి ఈ రోడ్డు ఆ రోజు శంకుస్థాపన చేసింది మేమే, గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే, మీ ఊరికి రోడ్డు వేసేది కూడా మేమే, మళ్ళీ మీ ఎమ్మెల్యే హోదాగా నేను వస్తా. అదే కాకుండా ఇక్కడ త్రాగునీరు సమస్య ఉంది, నాకు తెలుసు త్రాగునీరు సమస్య ఉంది, చెరువులు ఎండకపోయినాయి. చెరువులు ఎండకపోయినాయి కాబట్టి త్రాగునీరు, చెరువుకు నీళ్లు ఇచ్చేది మనమే, ఈ రోడ్ వేసేది మనమే, ఇంకా హౌసింగ్ సమస్య కూడా, ఇండ్ల సమస్య కూడా ఉంది, ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు కూడా ఇచ్చేది మనమే అని కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మీకు ఖచ్చితంగా మీ సవితమ్మ అని ఏ రోజైనా మీరు డైరెక్ట్ గా వచ్చి అడగచ్చు, పక్కా లోకల్. ఈ విషయం గుర్తించుకోండి. నేనేమి కళ్యాణదుర్గంలో ఉండను, ధర్మవరంలో ఉండను, ఉంటే గుంటూరు క్రషర్ లో ఉంటాను, లేకపోతే పెట్రోల్ బంక్ లో ఉంటాను, లేకపోతే నా ఇల్లు ఈడ పెనుగొండలో ఉంది. కాబట్టి మీరందరూ సంతకు వచ్చినప్పుడైనా నన్ను కలిసొచ్చు, హాస్పిటల్కి వచ్చినప్పుడైనా నన్ను కలిసొచ్చు, ఎప్పుడైనా మీరు సైతమ్మని కలిసొచ్చు. నా దగ్గర ఏ గేట్లు కూడా లేవని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు గతంలో మా తండ్రి గారు రామచంద్రారెడ్డి గారిని కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పుడు కూడా నాన్నగారు ఈ ఊర్లో కరెంట్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం, రామచంద్రారెడ్డి గారు అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ఇండ్లు కూడా ఇచ్చాం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చాం, బోర్లేపు ఇచ్చాం, హౌస్ పట్టాలు ఇచ్చాం, భూమి పట్టాలు కూడా ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా చెరువు కూడా కట్టించింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, రామచంద్రారెడ్డి గారు. అదే విధంగా పరిటాల రవి గారు అభివృద్ధి చేశారు, సునీతమ్మ గారు చేశారు, పార్థసారథి గారు కూడా. ఏది అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగింది, జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీలోనే. నేను ఒక్కటే అడుగుతున్నా, అభివృద్ధి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈ రోజు అంతర్జాతీయ కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చిందంటే ఎవరు తెచ్చారమ్మా? ఎవరు తెచ్చారు కార్ల ఫ్యాక్టరీ? చంద్రబాబు కదా. గొల్లపల్లి కృష్ణా జలాలు గొల్లపల్లికి ఎవరు తెచ్చారు? ఇప్పుడు వెలుగుతున్న వీధి లైట్లు ఎవరేశారు? ఇప్పుడు నడుస్తున్న రోడ్లు ఎవరేశారు? చంద్రబాబు నాయుడు గారు వేశారు, తెలుగుదేశం వాళ్ళే వేశారు. మరి ఏం చేశారమ్మా ఈ 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం? ఇక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకులు నేను ఇదే అడుగుతున్నా, ఏమి అభివృద్ధి చేశారు? ఈ రోజు కియా రావడం వల్ల మన ఊరు నుంచి ఎంతమంది ఉపాధి పొందుతున్నారు చెప్పండి. సుమారుగా 60 నుంచి 100 మంది దాకా ఈ గ్రామం నుంచి, ఈ ఒక్క మోటవారిపల్లి నుంచే కియాకి వెళ్తున్నారు. మరి అది ఉపాధి కాదా? ఆయన సృష్టించింది కాదా? చెప్పండి. అదే 60 మందికి 100 మందికి ఉపాధి లేకపోతే నీళ్లు లేవు, పనులు లేవు, మరి ఏం చేస్తారు? వలస పోవాలి పిల్లలు, వలస పోయి ఏ బెంగళూరుకో ఏ హైదరాబాద్కో పని చేసుకోవాలి. ఇప్పుడు నడుచుకుంటూ పోతే కియా వస్తుంది, ఇంటికి పోయి ఉద్యోగం చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మీతో ఉంటారు, మళ్ళీ మన వ్యవసాయం పనులు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సింది ఒక్కటే,
చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. ఈ రోజు మీ చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడ కొనాలంటే నాలాంటి వాళ్ళకే భయపడుతున్నాం. సామాన్యమైన ఏం కొంటారంటే అదే అభివృద్ధి అంటే. ఈ రోజు 5 లక్షలు చేసే విలువ ఈ రోజు 3 కోట్లు 4 కోట్ల విలువ చేసిందంటే అది సంపద సృష్టించడం. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇక నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, మేము శాంక్షన్ చేసిన రోడ్డు మేము శాంక్షన్ చేశాం. 8,72,00,000 రూపాయలు మేము శాంక్షన్ చేశాం ఈ రోడ్డు. మరి మీరు ఎందుకో ఏమో మరి ఎందుకో మన పంచాయతీ అంటే జగన్ చూడాలనుకున్నారు. ఇదే ఆర్ఎంబీ శాఖగా పనిచేసిన మంత్రి శంకర్ నారాయణ కూడా ఈ రోడ్డు ఏపీలేదు. ఏపించాడా? ఆ రోజు ఏం చెప్పాడు? నేను మంత్రి అవుతాను, నేను ఎమ్మెల్యే అవుతాను, చేపిస్తానని చెప్పాడు. వచ్చినాడు, దోచుకున్నాడు. కియా చుట్టూ భూములు అయితే ఉన్నాయి, ఇప్పటికీ కియా చుట్టూ భూములు ఉన్నాయి. ఆయన అభివృద్ధి చెందాడు కానీ గ్రామాలు ఏమి అభివృద్ధి చెందలేదు. చెందవు కూడా వాళ్ళు దాచుకోవడమే వాళ్ళ పని. కాబట్టి ఇప్పుడన్నా ఇక్కడున్న వైసీపీకి ఓటేసిన వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి అని సంకేతంతో మీరు కూడా మారాలి. సూర్యచంద్రులు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి మనం ఎవరో మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఈ రోజు గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరంటే, విజనరీ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సంపద చూపించాడు, మనకు ఉపాధి చూపించాడు. రేపొద్దున ఈ రోజు సూపర్ 6 స్కీమ్స్ వచ్చాయి. ఆ సూపర్ 6 స్కీమ్స్ రాష్ట్రానికి చాలా అవసరం. మహిళలకు అవసరం, యువతకు అవసరం, రైతన్నలకు అవసరం. మహిళలకు ఉచితంగా బస్సులో పోయే ప్రయాణం, ప్రతి ఇంటికి 3 సిలిండర్ ఫ్రీ, ప్రతి మహిళకు 1,500 ఫ్రీ, రైతన్నలకు 20,000 ప్రతి సంవత్సరానికి. అదే విధంగా ఇంటింటికి మంచినీరు సౌకర్యం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేయబోతున్నాం. దయచేసి మీరందరికీ తెలియజేసేది ఒక్కటే, మీ సవితమ్మ, మీ పెనుగొండ పక్క లోకలని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఈ ఊరు ఆడబిడ్డ కావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో. మీకు అందరికీ తెలుసు, మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఇప్పటికీ మా ఇల్లు ఇక్కడే ఉంది. రెడ్డల విద్యను అంటారు, రెడ్డిబాడి అంటారు. ఇక మాకు ఎస్సీ కాలనీకి చాలా చనువు ఉంది. ఎందుకంటే మా తండ్రి గారిని ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా ఈ ఎస్సీ కాలనీకి చాలా సేవలు అందిస్తూ సుమారుగా 45 మందికి ఇండ్ల భూములు కూడా ఇప్పించారు. అదే విధంగా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాదు నేను కన్కర్ మిషన్ నడుపుతున్నప్పుడంతా ఇదే ఎస్సీ కాలనీలో క్వారీకి పోవాలి. రోజు ఇదే ఎస్సీ కాలనీలో పోవాలి. ఎప్పుడు నా దగ్గర పనిచేశారు. నేను ఏ సమయం చెప్పినా మీరు అలాగే పనిచేశారు, నేను అలాగే ఆదరించా. ఈ పెనుగొండ మీ సవితమ్మ, మీ పెనుగొండ ఫస్ట్ మీ కురువాండ్లపల్లి అని కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పేది ఒకటే, మా కురువాండ్లపల్లిను మెజార్టీ వస్తే చాలని అనుకుంటే కాదు. మీకు ప్రత్యేకమైన బాధ్యత ఉంది. మీ ఆడబిడ్డను మీరు నియోజకవర్గం అంతా కూడా మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అంతా బాధ్యత తీసుకుని, ఎందుకంటే కొంతమంది వలస పక్షులు వచ్చారు, ఆ వలస పక్షులకి మీ ఆడబిడ్డ గురించి చెప్పాలి. సమస్య వచ్చిన